యేసుక్రీస్తు కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఇది మంచి తరుణము, దేవుడు నీకిచ్చిన మంచి అవకాశము. ఇది మంచి తరుణము, దేవుడు నీకిచ్చిన మంచి అవకాశము. సువార్త అందుచున్నది, హృదయ శుద్ధి చేసుకో, అంతరంగ శుద్ధితో దేవుని ఆరాధించు, అంతరంగ శుద్ధితో దేవుని ఆరాధించు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మార్కు సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందామండి. నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పనని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ఓ తండ్రి, దయగల ఓ దేవా, పరిశుద్ధాత్ముడిగా మాతో నివాసం చేస్తున్న ఓ ప్రభువా, నీకే వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ శ్రమకాల ధ్యానాల్లో 12వ రోజు నీ శ్రేష్టకరమైనటువంటి మాటలను మేమందరము ధ్యానించుకొని చుండగా అపవాది చొరపడి ఆ మాటలను ఎత్తుకుపోకుండా మా అందరి చుట్టూ బలమైన నీ హస్తములతో కంచెవేసి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. ఇంత శ్రేష్టకరమైనటువంటి మాటలను బోధించడానికి అల్పురాలనైన నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ మాటలు బోధించడానికి అవసరమైన జ్ఞానాన్ని నాకు దయచేసి నేను అవమానం పొందకుండా నన్ను కాపాడి సకల మహిమ ఘనత ప్రభావాలు నువ్వే పొందుకోమని నీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుప్రభు నామమున బ్రతిమాలి వినయముతో విధేయతతో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుడు తన శ్రేష్టకరమైనటువంటి మాటలను మీ అందరికీ తెలియచెప్పడానికి నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు ముందుగా దేవునికి వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అలాగే దేవుని ఈ మంచి మాటలను మీ అందరితో పంచుకోవటానికి ప్రేమతో ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే సుచందన్ పాల్ గారికి, స్త్రీల సమాజం వారికి, యాని ఆంటీకి, సంఘ పెద్దలకు, సంఘస్థులైన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి వాక్యంలో నుండి నేను దావీదును పరిశుద్ధాత్మను తీసుకుని దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటలను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే ముందుగా మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని నేను చాలా క్లుప్తంగా వివరించి దేవుని మాటల్లోకి వెళ్తానండి. క్రీస్తు దావీదు కుమారుడైతే దావీదు ప్రభువని పరిశుద్ధాత్మ వలన ఎందుకు చెప్పారు అనేది ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడకు యేసుక్రీస్తు వంశావళి, అంటే శరీరానుసారంగా దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని మనకి చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది. మరి అలాంటి దావీదు ప్రభువని ఎందుకు సంబోధించాడు అంటే కనుక అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 29 నుంచి 36 వచనాలు చూసినట్లయితే అక్కడ పేతురు ఇశ్రాయేలీలందరితో మూలపురుషుడైనటువంటి దావీదుని గురించి ధారాళంగా మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, దావీదు చనిపోయి సమాధి చేయబడ్డాడు, ఆయన సమాధి నేటి వరకు కూడా మన మధ్య ఉంది, అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదులని దేవుడు ప్రమాణపూర్వకంగా అతనితో ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి ఇలా చెప్తున్నాడు. క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి దావీదు చెప్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు చనిపోయిన తర్వాత అతని శరీరము పాతాళములో విడిచిపెట్టబడలేదని, అతని శరీరం కుళ్ళిపోలేదని, అతని పునరుద్ధానం క్రీస్తు యొక్క పునరుద్ధానం జరిగిందని దావీదు గ్రహించుకుని ఈ మాటలు చెప్తున్నాడు. అందుచేతే అదే అధ్యాయం 36వ వచనంలో ప్రభు అని మాట్లాడడం జరిగింది. సిలువ వేయబడినటువంటి యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. కాబట్టే దావీదు పరిశుద్ధాత్మ వలన ప్రభువు అని చెప్పి యేసయ్యను సంబోధించడం జరిగింది. అలాంటి ఈ దావీదు చెల్లించినటువంటి కృతజ్ఞతలు ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడ చెల్లించలేనివి.
మనకి దావీదు గురించి ప్రతి కృతజ్ఞత కీర్తనల గ్రంథం చదివినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. మనం ఏ ఆరాధన మొదలుపెట్టినా, ఏ స్తుతి కూడిక మొదలుపెట్టినా, ఏం చేసినప్పటికీ కూడా దావీదు కీర్తన లేకుండా ఆ కూడిక జరగదు. అందుచేత దావీదు చెల్లించినటువంటి ప్రతి కృతజ్ఞత ఇహ సంబంధమైనది సంపూర్ణమైనగా చెల్లించి, అలాగే పర సంబంధమైనటువంటి కృతజ్ఞతలు కూడా సంపూర్ణంగా చెల్లించగలిగాడు. కాబట్టి దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు. అందుచేతే దావీదు తన హృదయం అనేటువంటి సింహాసనం మీద దేవుణ్ణి ఆసీనుడిగా చేసి తనకు ప్రభువుగా నియమించుకున్నాడు. అలాగే జనులందరికీ ప్రభువుగా చూపించగలిగాడు. కాబట్టి అలాంటి దావీదు చెల్లించినటువంటి కృతజ్ఞతలను మన జీవితాల్లో మనం ఏ విధంగా చెల్లించాలి అనేది దేవుడు ఈరోజు మనందరితో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారండి. మొదటిగా కృతజ్ఞత అంటే అర్థం మేలు చేసిన వారి పట్ల మనం చూపించేది. అలాంటి ఈ కృతజ్ఞతలు మానవ జీవితంలో యాత్ర మొదలైన దగ్గర నుండి అనేక మంది పట్ల చూపుతూ ఉంటాము. మానవులు చేసినటువంటి మేలుకే మనం ఇన్ని కృతజ్ఞతలు చూపుతున్నాం కదా. మన తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి మేలును బట్టి, చేస్తున్న మేలును బట్టి, చెయ్యబోయే మేలును బట్టి ఇంకెన్ని కృతజ్ఞతలు చెల్లించాలి అని మనం ఆలోచన చేసినట్లయితే అవి లెక్కింప సత్యం కానివి. కానీ దేవుడు అన్ని కృతజ్ఞతలు యందు సంతోషించడండి. మరి ఎలాంటి కృతజ్ఞతలు యందు సంతోషిస్తాడు అంటే, ఉదయం నువ్వు లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు కూడా నీ శరీరం నశ్వరమని, ఆత్మ శాశ్వతమని గ్రహించుకోవాలి. అప్పుడు మాత్రమే అలాంటి కృతజ్ఞతలు యందు దేవుడు సంతోషపడతాడు. కాబట్టే దేవుడు కృతజ్ఞతలను 2 భాగాలుగా చేసి మనందరితో మాట్లాడుతున్నారండి. మొదటిగా ఇహ సంబంధమైనటువంటి కృతజ్ఞతలు, రెండవదిగా పర సంబంధమైనటువంటి కృతజ్ఞతలు. ఇహ సంబంధమైనటువంటి ఒక్కొక్క కృతజ్ఞతను చెల్లిస్తున్నప్పుడు దాని నుండి పర సంబంధమైనటువంటి ఒక్కొక్క కృతజ్ఞతను ఎలా చెల్లించాలి అనేది అలవాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నీ కృతజ్ఞతలు సంపూర్ణమైనవిగా లెక్కింపబడతాయి. అటువంటి సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతలను చెల్లించినప్పుడు మాత్రమే ఆత్మ నుండి విత్తబడినటువంటి నిత్య జీవం అనే పంటను కోయగలుగుతావు. మరి ఇలాంటి కృతజ్ఞతలు ఎలా చెల్లించాలి అనేది దేవుడు తెలియజేస్తున్నారు. మొదటిగా దాసపరమైనటువంటి కృతజ్ఞతలు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు చూసినట్లయితే, షాషాను కోటలో బెన్యామీనీయుడు కీషునకు పుట్టిన షిమీ కుమారుడు యాయీరు వంశస్థుడైనటువంటి మొర్దుకై అనేటువంటి ఒక యూదుడు కనపడతాడండి. అతడు తన పినతండ్రి కుమార్తె అయినటువంటి హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదైనందున ఆమెను పెంచుకుంటాడు. ఈ ఎస్తేరు అందమైన రూపమును, సుందరమైన ముఖమును కలది. ఇలాంటి ఈ ఎస్తేరు తల్లిదండ్రులు మరణించిన తర్వాత మొర్దుకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించుకుంటాడు. ఆ సమయంలో అహష్వేరోషు రాజుకు రాణి అయినటువంటి వస్తీకి బదులుగా వేరొక రాణిని ఎన్నిక చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి అనేక మంది కన్యకలు రాజు యొక్క షండుడైనటువంటి హేగే వశములకు అప్పగింపబడుతున్నారు. అలాగే ఈ ఎస్తేరు కూడా అతని వశానికి అప్పగింపబడింది. ఈ హేగేకి ఈ చిన్నది ఇంపైనది కనుక ఈమె యందు దయ కలిగింది. కాబట్టి వెంటనే ఎస్తేరుకు పరిమళ క్రియలకు అవసరమైనటువంటి వస్తువులను, భోజన పదార్థాలను రాజు ఇంటి నుంచి 7 పనికత్తెలను ఏర్పాటు చేసి వీరందరినీ అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచాడు. ఇదే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చూసినట్లయితే, మొర్దుకై తన కుమార్తెను స్వీకరించుకున్నటువంటి తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె అయినటువంటి ఈ ఎస్తేరుకు రాజు దగ్గరికి వెళ్ళవలసినటువంటి వంతు వచ్చింది. అలాంటి సమయంలో ఈ ఎస్తేరు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం తప్ప మరి ఏది కోరుకోలేదు. అందుచేతే ఈ ఎస్తేరును చూసిన వారందరికీ కూడా ఆమె యందు దయ కలిగింది. ఈ ఎస్తేరు అహష్వేరోషు రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరం టెబెతు అనేటువంటి 10వ నెలలో రాజనగర్కి వచ్చి రాజు దగ్గరకు వెళ్ళింది. రాజు స్త్రీలందరికంటే ఎస్తేరును ప్రేమించాడు. కన్యకలందరికంటే కూడా ఈ ఎస్తేరు రాజు యొక్క దయాదాక్షిణ్యాలను పొందుకుంది. అందుచేత రాజు రాజకిరీటాన్ని ఈమె తల మీద నుంచి వస్తీకి బదులుగా ఎస్తేరును రాణిగా నియమించాడు. మరి ఇది దేవుడు ఎస్తేరుకి ఇచ్చినటువంటి ఇహ సంబంధమైనటువంటి ఆధిక్యత. ఇలాంటి ఈ ఎస్తేరు పర సంబంధమైనటువంటి కృతజ్ఞతలను ఎప్పుడు ఎలా చెల్లించగలిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే కనుక, ఇదే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చూసినప్పుడు ఎస్తేరు మొర్దుకైతో చెప్తుంది, నీవు పోయి షాషాన్లో నీకు కనపడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము 3 దినములు అన్నపానములు చేయకుండా ఉపవాసం చేయండి.
ప్రవేశించదను, నేను నశించదను అని చెప్పింది. ఎస్తేరు చెప్పిన ప్రకారమే ఈ మొద్దుకై జరిగించాడు. రాజు పిలుపు లేకుండా రాణితో సహా ఎవ్వరూ రాజు దగ్గరకు వెళ్ళకూడదు. అలా వెళితే సంహరింపబడతారు. అలాంటి సమయంలో రాజు ఒకవేళ ఎవరి వైపైనా తన చేతిలో ఉన్నటువంటి బంగారు దండాన్ని చూపిస్తే వారు మాత్రమే రక్షింపబడతారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎస్తేరు రాణిగా భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నప్పటికీ కూడా తను దేవునికి దాసురాలిగా తను తాను ఎంచుకుంది. కాబట్టి ఏం చేసిందంటే తన జనాంగాన్ని కాపాడుకోవడం కోసం తను దేవుడి పైన ఆనుకుని ఉపవాసం చేసింది. మిగిలిన వారందరి చేత ఉపవాసం చేయించి ప్రార్థనా విజ్ఞాపనలు దేవుని సన్నిధానానికి చేర్చింది. ఎస్తేరు తను నశించినా పర్వాలేదు అనుకుంది. ఎవరి కోసం అంటే తన జనాంగాని కోసం. తను దేవునికి దాసురాలిగా అనుకుంది కాబట్టి ఈ పని చేయగలిగింది. అందుచేతే దేవుడికి ఎస్తేరు మనవి అంగీకారంగా ఉంది. అందుచేతే బదులు పలికాడు. ఎస్తేరు తన జనాంగాన్ని కాపాడుకోగలిగింది. ఇలాంటి ఎస్తేరు చెల్లించినటువంటి పరసంబంధమైనటువంటి కృతజ్ఞతలు మన జీవితాల్లో మనం ఏ విధంగా చెల్లించాలి అనేది దేవుడు మనందరితో మాట్లాడుతున్నారండి. ఉదయాన్నే లేచిన వెంటనే మనం ప్రార్థన చేసుకుంటాం. ఏమని అంటే, తండ్రి ఈ రోజు నన్ను వేగు చూసేలా చేసినందుకు నీకు స్తోత్రాలు. ఈ రోజంతా కూడా నీ చిత్తానుసారంగా జరగనివ్వు. ఈ రోజంతా నేను పరిశుద్ధ జీవితం జీవించడానికి నాకు సహాయం చెయ్యి అని. ఇలా కూడా చాలా మంది ప్రార్థన చేసుకోకుండా తండ్రి మమ్మల్ని కాపాడు అంటూ వేగవంతంగా తమ దినచర్యను మొదలు పెట్టేస్తారు. ఇలాంటి వారు ఇహ సంబంధమైనటువంటి కృతజ్ఞతలు కూడా దేవుడికి చెల్లించటం లేదు. ఇలా ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తమ చుట్టూ ఉన్న వారందరినీ చూసుకుంటూ మేము దేవుడికి చాలా శ్రేష్టకరమైనటువంటి కృతజ్ఞతలను చెల్లించాము కాబట్టి దేవుడికి మాకు మంచి రిలేషన్ ఉంది అనుకుంటున్నారు. దేవుడి పని ఎదురుపడినప్పటికీ కూడా అది నాకెందుకు అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దేవుడి పని చెయ్యడం లేదు. ఆనాడు కనుక యోహాను ప్రవక్త నాకెందుకు అని అనుకుంటే కనుక హేరోదు రాజు తన తమ్ముడు ఫిలిప్పు భార్యైనటువంటి హేరోదియాతో చేసినటువంటి తప్పిదాన్ని ఎత్తి చూపి శిరచ్ఛేదనం పొంది స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడనేటువంటి మంచి సాక్ష్యాన్ని యేసయ్య చేత పొంది ఉండేవాడే కాదు, మంచి దాసుడు అయ్యేవాడే కాదు. ఆనాడు కనుక యోహాను భక్తుడు నాకెందుకు అని అనుకుంటే కనుక ఛాలెంజింగ్తో కూడినటువంటి పత్రికలను రాసి పద్మాసు దీపానికి ఖైదీగా వెళ్ళి అక్కడ పరవాసి దేవుడు చెయ్యబోయేటువంటి విషయాలను ప్రకటనా గ్రంథంలో రాసి ఆ ప్రకటనా గ్రంథాన్ని మన ముందు ఉంచేవాడే కాదు, మంచి దాసుడు అయ్యేవాడే కాదు. ఆనాడు కనుక పౌలు భక్తుడు నాకెందుకు అని అనుకుంటే కనుక సమస్తాన్ని పెద్దగా ఎంచుకుని నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అనేటువంటి ధైర్యకరమైనటువంటి మాటలు చెప్పేవాడే కాదు, మంచి దాసుడు మంచి మాదిరిని మన ముందు ఉంచి మంచి దాసుడు అయ్యేవాడే కాదు. ఆనాడు కనుక మార్టిన్ లూథర్ నాకెందుకు అని అనుకుంటే కనుక పాప పరిహార పత్రాల విషయంలో అధికారులతో పోరాటం చేసి సమస్త లోకానికి సువార్త యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పేవాడే కాదు, మంచి దాసుడు అయ్యేవాడే కాదు. కాబట్టి ఎవ్వరూ ఎప్పుడు నాకెందుకు అని మాత్రం అనుకోకూడదండి. నాకెందుకు అని నువ్వు అనుకుంటున్నావు అంటే దేవుడి యొక్క దాసుడివి దాసురాలివి కానే కాదు. ఆ విధంగా దేవుడి పనిని నువ్వు రోజంతా నిన్ను దేవుడు సజీవంగా ఉంచినందుకు దేవుడి పనిని నువ్వు చెయ్యగలిగినప్పుడు మాత్రమే నువ్వు దేవుడి యొక్క దాసుడివి దాసురాలివి అవుతావు. పర సంబంధమైనటువంటి కృతజ్ఞతలను చెల్లించగలుగుతావు. అలాగే ఈ రోజంతా నీ చిత్తానుసారంగా జరగనివ్వాలో దేవుడి చిత్తం ఎప్పుడు నెరవేరుతుందండి? దేవుని మాటకు నువ్వు లోబడినప్పుడు. దేవుని మాటకు నువ్వు ఎప్పుడు లోబడతావు అంటే ఆయన మెల్లని స్వరాన్ని నువ్వు ఆలకించినప్పుడు. ఆయన మెల్లని స్వరం నీకు ఎప్పుడు వినపడుతుంది అంటే ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు. ఆయనతో సహవాసం నువ్వు ఎప్పుడు చేస్తావు అంటే ఆయన పనియందు నీకు ఆసక్తి ఉన్నప్పుడు. అలా దేవుడి పనియందు నీకు ఆసక్తి ఉన్నప్పుడు దేవుడు తలాంతులు ఇస్తూ ఉంటాడు. ఆ తలాంతుల ప్రకారం నువ్వు ఆ దినమెల్లా కూడా దేవుని పని చేస్తావు. కాబట్టి నీ ఇష్టం కాదు, దేవుని చిత్తం నెరవేరుతుంది. అప్పుడు మాత్రమే నువ్వు పర సంబంధమైనటువంటి కృతజ్ఞతలను చెల్లించగలుగుతావు. అలాగే ఈ రోజంతా నేను పరిశుద్ధ జీవితం జీవించడానికి నాకు సహాయం చేయి అన్నావు. ఈ పరిశుద్ధ జీవితం కోసం ఇదివరకే మనం చాలా స్పష్టంగా వివరించుకున్నామండి. నువ్వు ఈ లోకంలో పరిశుద్ధ జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను క్వాలిఫై చేయాలి. ఏమని క్వాలిఫై చేయాలో తెలుసా? ఈమె పరిశుద్ధురాలు, ఇతడు పరిశుద్ధుడు అని క్వాలిఫై చేస్తూ నీ పరిశుద్ధతల గురించి ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి. అలాంటి సర్టిఫికెట్ కనుక నువ్వు నీ యాత్ర ముగించుకునే లోపు సంపాదించుకోలేకపోతే రేపటి దినమంటూ దేవుని రాజ్యంలో నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం
ఎందుకంటే నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి పరిశుద్ధ జీవితాన్ని బట్టి నువ్వు పరిశుద్ధ జీవితంతో పునాది వేయగలగాలి. పునాది లేదే ఏ ఇల్లు కట్టలేం కదండి. అలాగే నువ్వు పరిశుద్ధ జీవితంతో ఇక్కడ పునాది వేసినప్పుడు మనకి విశ్వాసంతో కూడినటువంటి నిరీక్షణ ఏంటి అంటే నిత్య జీవం. ఆ నిత్య జీవంలో ఈ పునాదికి సంబంధించినటువంటి నిర్మాణంతో కూడినటువంటి భవంతిని చూడగలుగుతావు. ఆ భవంతిలో నువ్వు నివాసం చెయ్యగలుగుతావు. కాబట్టి ఇలాంటి ఫల సంబంధమైనటువంటి కృతజ్ఞతలు నువ్వు చెల్లించినప్పుడు మాత్రమే నీ స్తుతుల సింహాసనం మీద దేవుడు ఆసీనుడవుతాడు, నీకు ప్రభువుగా ఉంటాడు. అలాగే జనులందరికీ కూడా ఈయనే ప్రభువని నువ్వు చూపించగలుగుతావు. అలాగే రెండవదిగా చూసుకున్నట్లయితే అధికారపరమైనటువంటి కృతజ్ఞతలు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చూసినట్లయితే సొలొమోను మనవి చేస్తున్నాడు దేవుడికి. ఏమని మనవి చేస్తున్నాడు అంటే, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నారు. వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్ప జన్మలకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జన్మలకు న్యాయము తీర్చినట్లు నాకు వివేకము గల హృదయము దయచేయమని సొలొమోను దేవుడికి మనవి చేశాడు. సొలొమోను మనవి దేవుడికి అనుకూలమాయను. ఇది సొలొమోను రాజుగా ఉన్నందుకు, రాజుగా అధికారాన్ని పొందుకున్నందుకు దేవునికి చెల్లిస్తున్నటువంటి ఇహ సంబంధమైనటువంటి కృతజ్ఞతలు. అలాంటి ఈ సొలొమోను పర సంబంధమైనటువంటి కృతజ్ఞతలను ఎప్పుడు ఎలా చెల్లించగలిగాడు అంటే, ఇదే అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడింది. చూడండి, ఎంత చక్కటి పర సంబంధమైనటువంటి కృతజ్ఞతలను సొలొమోను చెల్లించగలిగాడు. ఆ రాజు దగ్గరకు ఇద్దరు వేసలు వచ్చి ఒక చిన్ని బిడ్డ కోసం న్యాయం తీర్చమని అడిగినప్పుడు ఆ చిన్ని బిడ్డ ఏ తల్లి బిడ్డో గ్రహించి న్యాయవంతమైనటువంటి తీర్పును సొలొమోను తీర్చాడు. కాబట్టి ఆ తీర్పును చూసినటువంటి ఇశ్రాయేలీయులందరూ ఆశ్చర్యపోయారు. కాబట్టి సొలొమోను న్యాయం విచారించలేదు దైవ జ్ఞానం నొందిన వాడని గ్రహించుకున్నారు. అతని అధికారానికి భయపడ్డారు. కాబట్టి సొలొమోను చెల్లించినటువంటి పర సంబంధమైనటువంటి కృతజ్ఞతలను మన జీవితాల్లో మనం ఏ విధంగా చెల్లించాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. మనం అందరము అధికారులవి. అధికారం లేని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. నీకు దేవుడు చేసినటువంటి మేలు బట్టి కృతజ్ఞత కూడిక పెట్టుకుంటావు, 10 మందిని పిలుస్తావు, అందరి ముందు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. అలా చెల్లించడంతో నువ్వు చక్కగా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాను అని అయిపోయింది అనుకుంటావు నీ బాధ్యత. కానీ అక్కడే మొదలైంది నీ బాధ్యత. ఆ విధంగా నువ్వు మేలును పొందుకున్నటువంటి నీకు దేవుడికి ఏ విధమైనటువంటి అధికారపరమైనటువంటి కృతజ్ఞతలు చెల్లించాలి అనేది తెలుసుకోవడం కోసం మనతో మాట్లాడుతున్నారు. నువ్వు ఒక నాయకుడు అయితే కనుక నీవు జనం మీద అధికారాన్ని కలిగి ఉంటావు. నువ్వు కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఒక సామాన్యుడు, ధనవంతుడు నీ దగ్గరకు న్యాయం తీర్చమని వచ్చినప్పుడు, సామాన్యుడి పక్షాన న్యాయం ఉన్నప్పటికీ ఈ ధనవంతుడు పక్షాన నువ్వు న్యాయం తీర్చకపోతే అతను నిన్ను ఇబ్బంది పెడతాడనో, నీకు హాని చేస్తాడనో భయపడి అతని పక్షాన నువ్వు న్యాయం తీర్చినట్లయితే కనుక నువ్వు నాయకుడిగా కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి పర సంబంధమైనటువంటి కృతజ్ఞతలు చెల్లించడంలో విఫలమవుతావు. అలా కాకుండా ఈ సామాన్యుడి పక్షాన న్యాయం ఉంది కాబట్టి ఈ ధనవంతుడు నేను ఏం చేసినప్పటికీ పర్వాలేదు అనుకుని ఈ సామాన్యుడికి న్యాయం తీర్చినప్పుడు మాత్రమే నువ్వు పర సంబంధమైనటువంటి కృతజ్ఞతలను చెల్లించగలుగుతావు. అలాగే నువ్వు ఒక గురువు అయితే కనుక విద్యార్థుల మీద అధికారాన్ని కలిగి ఉంటావు. నువ్వు కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి విద్యార్థులందరినీ ఏకభావంతో చూడకుండా నీ హృదయంలో పక్షపాతం చూపుతూ విద్యాబోధ చేసినట్లయితే కనుక నువ్వు గురువుగా కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి పర సంబంధమైనటువంటి కృతజ్ఞతలు చెల్లించడంలో విఫలమవుతావు. అలా కాకుండా విద్యార్థులందరినీ సమాన భావంతో చూస్తూ వారిని భావితరానికి ఉపయోగపడేటువంటి మంచి సాధనాలుగా తయారు చేసినప్పుడు మాత్రమే నువ్వు పర సంబంధమైనటువంటి కృతజ్ఞతలను చెల్లించగలుగుతావు. అలాగే నువ్వు ఒక బోధకుడు అయితే కనుక నువ్వు సంఘం మీద అధికారాన్ని కలిగి ఉంటావు. నువ్వు కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి దేవుడు నీకు తలాంతులు ఇస్తూ ఉంటాడు, ఏ వాక్యం బోధించాలో తెలియజేస్తూ ఉంటాడు. అలా దేవుడు తెలియజేసినప్పుడు ఉన్న వాక్యాన్ని, తెలియజేసినటువంటి వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే సంఘస్థులు నీకు వ్యతిరేకులు అవుతారనో, సంఘం నీకు వ్యతిరేకంగా
అలా కాకుండా సంఘం నీకు వ్యతిరేకమైన, సంఘస్థులు నీకు వ్యతిరేకులుగా మారిన దేవుడు ఏ తలాంతునైతే ఇచ్చాడో ఆ తలాంతును ఉన్నట్టుగా నువ్వు బోధించినప్పుడు మాత్రమే నువ్వు పరసంబంధమైనటువంటి కృతజ్ఞతలను చెల్లించగలుగుతావు. చూడండి, వాక్యం అనేది విశ్వాసి జీవితాన్ని సరిచేసేది. వాక్యం వల్ల మాత్రమే విశ్వాసి తన జీవితాన్ని సరిచేసుకోగలుగుతాడు, తన హృదయాన్ని శుద్ధి చేసుకోగలుగుతాడు. కాబట్టి చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. నీ నోటికి చేతునిచ్చేది నీ శరీరానికి మేలు చేస్తుంది. నీ నోటికి తియ్యదనాన్ని ఇచ్చేది నీ శరీరానికి హాని చేస్తుంది. అలాంటిదే వాక్యం కూడా. వాక్యం ఎప్పుడైతే నీతో సూటిగా మాట్లాడుతుందో అది కఠినమైన వాక్యం అయినప్పటికీ కూడా నిన్ను నువ్వు సరి చేసుకుంటావు, నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావు. అలా కాకుండా నీ నోటికి తియ్యదనాన్ని ఇచ్చే విధంగా వాక్యం నిన్ను సంతోషపెట్టేదిగా ఉన్నట్లయితే కనుక ఆ వాక్యం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. నీ భక్తి జీవితం ఎక్కడ మొదలైందో అక్కడే ముగిసిపోతుంది. దానివల్ల నీకు ఇటువంటి ఫలము నువ్వు పొందుకోలేకపోతావు. కాబట్టి వాక్యానికి అంత శక్తి ఉంది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుడి వాక్యం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడి వాక్యము సజీవమై బలము కలదే, రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులు విభజించినంత మట్టుకు దూర్చు, నీ హృదయం యొక్క ఆలోచనలను, శోధనలను, తలంపులను శోధించుచున్నది. అంటే నీ హృదయాలోచనలను సరిచేసుకోవటానికి దేవుడి వాక్యం ఎలా ఉంది అంటే ఖడ్గం కంటే కూడా వాడిగా ఉంది. కాబట్టి ఇటువంటి వాక్యం నీకు అందుతున్నంత మట్టుకు కూడా ఈ ఆత్మీయ ఆహారాన్ని బట్టి నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి ముందుకు రావాలి. లేకపోతే కనుక రేపటి దినమందు ఈ వాక్యం కరువయ్యే రోజులు మన మీదకి రాబోతున్నాయండి. వాక్యం మనకి దొరకదు. వాక్యం దొరకనప్పుడు నువ్వు ఎంతగా ప్రాకులాడినా వాక్యం ద్వారా నువ్వు బాగుపడటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు అందుతుంది కాబట్టి ఆత్మీయ ఆహారం, ఈ ఆత్మీయ ఆహారం ద్వారా నిన్ను నువ్వు సరి చేసుకోవాలని దేవుడు నీతో చక్కగా మాట్లాడుతున్నాడు. అలాగే నువ్వు ఒక తల్లివో తండ్రివో అయితే నీ బిడ్డల మీద నువ్వు అధికారాన్ని కలిగి ఉంటావు. నువ్వు కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి నీ బిడ్డలు చిన్నతనం నుంచి కమర్షియల్ పెంపకం, అంటే నువ్వు ఒక డాక్టర్ అవ్వు, లాయర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు అంటూ వాళ్ళని అదే పనిగా పెద్దయిన తర్వాత వాళ్ళు డబ్బు సంపాదించేటువంటి యంత్రాలుగా మాత్రమే ఉండాలని నీ హృదయంలో ఆలోచించుకుంటూ పెంచినట్లయితే కనుక నువ్వు ఒక తల్లిగా తండ్రిగా కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి పరసంబంధమైనటువంటి కృతజ్ఞతలు చెల్లించడంలో విఫలమవుతావు. అంటే మా బిడ్డలు మేము చదివించుకోకూడదా అని మీరు అడగొచ్చు. దానికి కూడా దేవుడు మాట్లాడుతున్నాడండి. బిడ్డల్ని చదివించుకోవద్దని దేవుడు చెప్పడం లేదు. ఆ చదువు వల్ల రేపటి దినమందు నువ్వు ధనాన్ని సంపాదించుకోవాలని ఆలోచనతో చదివిస్తున్నావే, చదువు జ్ఞానాన్ని పెంచాలి. అలా కాకుండా ఈ ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఆలోచన నీలో ఉన్నప్పుడు దాన్ని, ఆ ఆలోచనని తప్పని దేవుడు ఖండిస్తున్నాడు. అలాగే నువ్వు బిడ్డల్ని చిన్నతనం నుండి దేవుని మాటలు నేర్పిస్తూ దేవుని గురించి, దేవుని శక్తిని గురించి వివరిస్తూ పెంచినట్లయితే వారు పెద్ద అయిన తర్వాత దేవుడికి ఉపయోగపడేటువంటి మంచి ఆయుధాలుగా ఉండగలుగుతారు. కాబట్టి అలాంటప్పుడు మాత్రమే నువ్వు తల్లిగా తండ్రిగా కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి పరసంబంధమైనటువంటి కృతజ్ఞతలను చెల్లించగలుగుతావు. నువ్వు ఒక విశ్వాసం అయితే నీ తోటి విశ్వాసం యొక్క ఆధ్యాత్మిక జీవితం మీద నువ్వు అధికారాన్ని కలిగి ఉంటావు. నీ తోటి విశ్వాసి ఆధ్యాత్మిక జీవితంలో నుంచి ఎక్కడి నుంచి పడిపోతుంది నీకు తెలిసింది కూడా నువ్వు పట్టించుకోకుండా విడిచిపెట్టినట్లయితే నువ్వు ఒక విశ్వాసిగా కలిగి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి పరసంబంధమైనటువంటి కృతజ్ఞతలను చెల్లించడంలో విఫలమవుతావు. అలా కాకుండా నీ తోటి విశ్వాసి ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడి నుంచి పడిపోతుంది నీకు తెలిసింది కాబట్టి ఆ విశ్వాసికి అవసరమైనటువంటి ఆత్మీయ బలాన్ని అందించి, అలాగే ఆ ఆత్మీయ జీవితంలో ఆ విశ్వాసి స్థిరపడడానికి నీకు చేతనైనంత మట్టుకు నువ్వు సహాయం చేసినప్పుడు మాత్రమే నువ్వు పరసంబంధమైనటువంటి కృతజ్ఞతలను చెల్లించగలుగుతావు. కాబట్టి ఇలా ఎన్నో రిలేషన్స్ మన జీవితాల్లో ఉంటాయి. ఆ రిలేషన్స్ అన్నీ కూడా మనకి మనంగా అన్వయింప చేసుకుంటూ ప్రతిదీ ఇహం పరం రెండూ చూసుకుంటూ దాన్ని బేరీజ్ వేసుకుంటూ మనం అధికారపరమైనటువంటి కృతజ్ఞతలు పరసంబంధమైనవిగా చెల్లించినప్పుడు మాత్రమే సింహాసనాసీనుడైనటువంటి దేవుడు అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉండగలుగుతాడు. ఆ అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడిని జనులందరూ చూస్తారు. జనులందరూ కూడా ఆయన సన్నిధానానికి రాగలుగుతారు. కాబట్టి ఇలాంటి కృతజ్ఞతలు నువ్వు చెల్లించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి కృతజ్ఞతలు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 5-6 వచనాలు చూసినట్లయితే, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా
ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అతడు అంటే ఏలియా ప్రవక్త. అక్కడ కాకోలమును ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచూ వచ్చుచుండెను. అంటే ఏలియా ప్రవక్తను పోషించడం కోసం దేవుడు ఏం చేశాడంటే కాకోలము ద్వారా ఆహారాన్ని పంపించాడు. అలాంటి ఆహారాన్ని తీసుకున్నటువంటి ఏలియా ప్రవక్త శక్తివంతుడై ఆరోగ్యంగా ఉంటూ పరసంబంధమైనటువంటి కృతజ్ఞతలను ఎప్పుడు ఎలా చెల్లించగలిగాడు అంటే ఇదే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే ఏలియా జనులందరి యొద్దకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు 2 తలాంతుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించింది, బయలు దేవుడైతే వాణిని అనుసరించింది అని ప్రకటన చేయగా జనులందరూ అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. చూడండి ఎంత శ్రేష్టకరమైనటువంటి ఫల సంబంధమైనటువంటి కృతజ్ఞతలను ఏలియా ప్రవక్త చెల్లించాడు. తను తీసుకున్నటువంటి ఆహార బలము చేత ఆత్మీయ ఆహారాన్ని జనులకు అందించడానికి పరుగు పెట్టాడు. తను పొందుకున్నటువంటి ఆ స్వస్థత వల్ల మొత్తం జనులందరికీ కూడా ఆత్మీయ స్వస్థతను కలుగ చేయడానికి పరుగు పెట్టాడు. దానికి అక్కడ కర్మేలు పర్వతం దగ్గర జరిగినటువంటి సంఘటన మనకు తెలియజేస్తుంది. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కర్మేలు పర్వతం దగ్గర యెహోవాయే దేవుడని నిరూపించడానికి ఏలియా ప్రవక్త సిద్ధపడ్డాడు. అలాగే 450 మంది బయలు ప్రవక్తలు బయలు దేవుడని నిరూపించడం కోసం ఏర్పాటు చేయబడ్డారు. ఇలాంటి బయలు ప్రవక్తలు తమ శరీరాలన్నీ కూడా చీల్చుకుంటూ రక్తాన్ని దేహం నుండి చిందిస్తూ కేకలు పెడుతూ బయలు దేవుడని నిరూపించడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు నిరూపించలేకపోయారు. కాబట్టి అక్కడ జరిగినటువంటి దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి ఏలియా ప్రవక్త యెహోవాయే దేవుడని నిరూపించగలిగాడు. కాబట్టి అదే అధ్యాయము 39వ వచనంలో జనులందరూ సాగిలపడి యెహోవాయే దేవుడని కేకలు వేసి చూడండి ఎంత మంచిగా దేవుడికి పరసంబంధమైనటువంటి కృతజ్ఞతలను ఏలియా ప్రవక్త చెల్లించాడు. 2 తలాంతుల మధ్య ఉన్నారు వాళ్ళు. అప్పటి వరకు ఎవరి దేవుడో నిర్ణయించుకోలేకపోతున్నారు. అలాంటి జనులందరికీ కూడా యెహోవాయే దేవుడని వాళ్ళ నోటితోనే చెప్పి సాగిలపడి నిజమైన దేవుడి దగ్గర సాగిలపడి ఆయన దేవుడిగా గుర్తించగలిగేటువంటి భాగ్యాన్ని ఏలియా ప్రవక్త కలుగ చేశాడు. అలాగే ఏలియా ప్రవక్త బదరీ వృక్షం కింద ఉన్నప్పుడు దేవుడు 2 సార్లు దేవదూత ద్వారా ఆహారాన్ని పంపించడము, ఆ ఆహార బలము చేత 40 రాత్రింబవళ్ళు ఏలియా ప్రవక్త ప్రయాణం చేసి దేవుడి పర్వతం అని పిలువబడినటువంటి హోరేబు పర్వతం దగ్గర అక్కడ ఒక గుహలో నివాసం చేయడం. ఇదంతా ఏంటంటే ఏలియా ప్రవక్త ఎంతసేపు కూడా పరుగు పెడుతూనే ఉన్నాడు. జనులందరికీ దేవుడి గొప్పతనాన్ని తెలియచేయడానికి పరుగు పెడుతున్నాడు. కాబట్టి ఏలియా ప్రవక్త మహారోషము గల ప్రవక్తగా పిలువబడ్డాడు. ఇలాంటి ఏలియా ప్రవక్త చెల్లించినటువంటి పరసంబంధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి పరసంబంధమైనటువంటి కృతజ్ఞతలను మన జీవితాల్లో మనం ఏ విధంగా చెల్లించాలి అనేది దేవుడు మనందరితో మాట్లాడుతున్నారండి. మనమందరం కూడా దేవుడి చేతే పోషింపబడుతున్నాము. దేవుడిచ్చేటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాము, దేవుడిచ్చేటువంటి వస్త్రాలను ధరిస్తున్నాము. దేవుడు ఎక్కడ నివసింప చేస్తే అక్కడే మనం నివాసం చేస్తున్నాము. అలా దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని ద్వారా నీ శరీరాన్ని వృద్ధి చేసుకుంటున్నటువంటి నువ్వు నీ శరీరాన్ని నీ శరీరేచ్ఛల కోసం వాడుతున్నావు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పట్టకోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పట్టకోయను. అంటే నువ్వు శరీరేచ్ఛను బట్టే విత్తుతున్నావు కాబట్టి నీకు శరీరానికి సంబంధించినటువంటి పంటనే పోస్తున్నావు. అంటే క్షయమనే పంటనే పోస్తున్నావు. నీ ముందు ఒక మంచి ఆహారాన్ని పెట్టినప్పుడు తండ్రి ఇంత మంచి ఆహారాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అంటున్నావు. అక్కడితో నీ పని అయిపోయింది అనుకుంటున్నావు. కానీ అక్కడే నీ పని మొదలవుతుందనే విషయాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. నీకు ఆహారాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఆ ఆహార బలము చేత దేవుడికి ఉపయోగపడతావని, దేవుడి ఆత్మీయ ఆహారాన్ని ఆత్మీయ స్వస్థతను జనులందరికీ పంచిపెడతావని, ఆయన ఘనమైన నామాన్ని మహిమపరుస్తావని. ఇదేమి నువ్వు చెయ్యట్లేదు. మరి ఇలా చెయ్యాలంటే నీకు ఏముండాలి అంటే సిలువను తేరిపారా చూసేటువంటి అనుభవం ఉండాలి. సిలువను తేరిపారా చూడటం అంటే పైనుంచి కింద వరకు సిలువను ఒకసారి చూడటం కాదండి. ఏంటంటే నువ్వు ఈ లోక నేత్రాలతో సిలువను చూడకూడదు, నీ ఆత్మీయ నేత్రాలతో సిలువను చూడగలగాలి. అంటే నీ మనోనేత్రాలతో సిలువను తేరిపారా చూసినప్పుడు మాత్రమే సిలువ యొక్క అనుభవము, సిలువలో యేసయ్య పడినటువంటి శ్రమలు, ఆయన మన రక్షణ కోసం పడినటువంటి వేదనలు నీకు తెలుస్తాయి. అలా తెలిసినప్పుడు ఆనాడు ఆ నీచులు, ఆ పాపులు, ఆ దుర్మార్గులు యేసయ్యను ఇన్ని శోధనలకు గురి చేశారే,
కాబట్టే కదా యేసయ్య ఇన్ని శోధనలు అనుభవించాడు అనేటువంటి బాధ నీకు కలుగుతుంది. హృదయంలో నీకు ఆ బాధ కలిగిన వెంటనే నీ కంటిలో నుంచి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు కంటిలో నీళ్లు ఎలా పడితే అలాగా ఎప్పుడు పడితే అప్పుడు రావండి. హృదయంలో బాధ ఉన్నప్పుడే యేసయ్యని గురించి నీకు అటువంటి బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్లు రాగానే నువ్వు ఏం ఆలోచిస్తావో తెలుసా? ఇదిగో నేను ఒక అబద్ధం చెప్తున్నానే, ఈ అబద్ధం చెప్పడం వల్లే కదా యేసయ్య తల మీద ముళ్ళ కిరీటము, ఇదిగో నేను ఒక అపవిత్రమైనటువంటి మాట పలుకుతున్నానే, ఈ మాట పలకడం వల్లే కదా ఆయన పక్కలో బల్లెపు పోటు, ఈ త్యానీచులు ఆ పాపులు ఆ దుర్మార్గులు కాదు, నేనే ఆ పాపిని అనేటువంటి ఆలోచనలోకి వస్తావు. ఎప్పుడైతే నువ్వు అటువంటి ఆలోచనలోకి వచ్చావో నీకు నిజ పశ్చాత్తాపం కలుగుతుంది. అటువంటి నిజ పశ్చాత్తాపం కలిగినప్పుడు నువ్వు అక్కడ కూర్చుని ఊరకనే ఉండిపోవు, వేగవంతంగా పరుగు పెడతావు. ఆనాడు ఏలియా ప్రవక్త ఎలాగైతే వేగంగా పరుగు పెట్టి జనులందరికీ ఆత్మీయ ఆహారాన్ని ఆత్మీయ స్వస్థతను అందచేశాడో నువ్వు కూడా అదే విధంగా జనులందరికీ ఆత్మీయ ఆహారాన్ని ఆత్మీయ స్వస్థతను అందజేస్తావు. ఈ శరీరంలో అవయవాలు పాడైనప్పుడు రకరకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. స్టమక్ పాడైతే స్టమక్ క్యాన్సర్ వస్తుంది, బోన్స్ పాడైతే బోన్ క్యాన్సర్ వస్తుంది, గొంతు పాడైతే గొంతు క్యాన్సర్ వస్తుంది. వ్యాధి రాగానే నువ్వేమనుకుంటావు? అబ్బా నాకు మంచి వ్యాధి వచ్చిందని సంతోషపడతావా? కాదు కదా. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, వైద్యం చేయించుకుంటావు. అలా చేయించుకోకపోతే నువ్వు మరణిస్తావని నీకు తెలుసు కాబట్టి వైద్యం చేయించుకుంటావు. మరి అలాగే నీ ఆత్మీయ జీవితానికి కూడా అనారోగ్యం కలుగుతుంది. అది ఏ రోజైనా నువ్వు గుర్తించావా? ఆ అనారోగ్యం పేరేంటో తెలుసా? క్రైస్తవ వినాశనం అనేటువంటి అంటు రోగం. ఈ క్రైస్తవ వినాశనం అనేటువంటి అంటు రోగం నీ ఆత్మీయ జీవితానికి కలిగిన వెంటనే దాన్ని తీసుకెళ్ళి నువ్వు 10 మంది కల్పిస్తున్నావు. 10 మంది వెళ్ళి 20 మంది కల్పిస్తున్నారు, 20 మంది వెళ్ళి 50 మంది కల్పిస్తున్నారు. అంటు రోగం కదా, వ్యాపించుకుంటూ వెళ్ళిపోతుంది. దానివల్ల దేవుడి ఘనమైన నామం అన్యుల ముందు హేళన చేయబడుతుంది. ఈయనే నిజమైన దేవుడని అన్యులు ఎవరు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి దేవుడి దూషిస్తున్నారు, దేవుడి కొరకు అనేక విధాలైనటువంటి కామెంట్స్ పెడుతున్నారు. ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నాయి అంటే దీనికి మూల కారణం నువ్వే. ఇది నీకు సంబంధించిందే. నీ ఆత్మీయ జీవితం పాడైపోయింది. ఈ అంటు రోగం నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసింది. కాబట్టి ముందుగా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. నీ దగ్గర బంగారం ఇక్కడే ఉన్నాయి, నీ ఎదురుగా ఒక బీరువా ఉంది. నువ్వు దాంట్లో ఒకదాన్ని మాత్రమే భద్రపరచడానికి స్థలం ఉంది. అలాంటప్పుడు నువ్వు బంగారాన్ని భద్రపరుచుతావా, ఇత్తడిని భద్రపరుచుతావా బీరువాలో అంటే? నువ్వే కాదు, ఎవరైనా చెప్పేది ఏంటంటే అదేంటండి బంగారం చాలా విలువైంది కదా, దాన్నే భద్రపరుచుతాను, ఇత్తడిని బయటపడేస్తాను, అది పోయినా పర్వాలేదు అంటావు. అలాగే మానవ జీవితంలో దేవుడు అపవాది ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ నివాసం చేయాలనుకునేటువంటి స్థలం ఏంటో తెలుసా? నీ అంతరంగం. నీ అంతరంగంలోనే దేవుడు నివాసం చేయాలనుకుంటాడు, అపవాది కూడా నివాసం చేయాలనుకుంటాడు. అలాంటప్పుడు బంగారాన్ని ఎలాగైతే విలువైనదిగా ఎంచుకుని బీరువాలో భద్రపరుచుకున్నావో అంతకంటే ఎన్నో రెట్లు విలువైనటువంటి దేవుణ్ణి అంటే పరిశుద్ధాత్ముని నీ హృదయంలో ఉండనివ్వాలి. ఆ అపవాదిని ఇత్తడిని బయట పడేసినట్టుగా బయటకు నెట్టేయాలి. ఈ పని నువ్వే చేసుకోవాలి. నీ బంధువులో, నీ స్నేహితులో, నీ ఆత్మీయులో, నీ పిల్లలో, నీ తల్లిదండ్రులు, నీ భర్త, నీ భార్య ఎవరో వచ్చి పని చేయరు. పరిశుద్ధాత్మని నీ హృదయంలో నివసింప చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉంది. అలా నివసించ చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముని గద్దింపు నీకు తెలుస్తుంది, ఆయన దండం నీకు అర్థమవుతుంది. అలాగే ఆయన విధించబోయేటువంటి శిక్ష ఏ విధంగా ఉంటుందో నీకు ముందుగానే తెలిసిపోతుంది. కాబట్టి నువ్వు పాపం చేయవు, పాపం నిన్ను ఏలుబడి చేయదు. పాపం నుంచి నువ్వు ఎంత దూరం పరిగెట్టాలో అంత దూరం పరిగెడతావు. నిజమైన దేవుడు యెహోవాయే అని చెప్పి జనులందరూ కూడా తెలుసుకోవడానికి నువ్వే ప్రథమ సాక్షిగా నిలుస్తావు. ఎందుకంటే ఇటువంటి నీ ఆత్మీయ జీవితానికి కలిగినటువంటి అనారోగ్యాన్ని నువ్వు బాగు చేసుకోవడానికి ఎక్కడికి రావాలి అంటే పరమ వైద్యుడైనటువంటి తండ్రి దగ్గరకు రావాలి. అప్పుడు తండ్రి ఇచ్చేటువంటి వైద్యం ఏంటంటే మెడిసిన్, సువార్త అనేటువంటి మెడిసిన్ నువ్వు తీసుకున్నప్పుడు మాత్రమే నీ అంతరంగంలో ఉండేటువంటి ఈ క్రైస్తవ వినాశం అనేటువంటి అంటు రోగాన్ని నువ్వు తీసివేసుకోగలుగుతావు, నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకుంటావు. అలా బాగు చేసుకోయినట్లయితే కనుక ఈ శరీరానికి కలిగినటువంటి వ్యాధుల వల్ల నువ్వు మరణిస్తావు. అందరికీ తప్పని ఈ మరణం నీకు తప్పదు. కానీ ఇలా ఆత్మీయ జీవితానికి ఉన్నటువంటి అంటు రోగాన్ని నువ్వు సరి చేసుకోలేకపోతే రెండవ మరణానికి అప్పగింపబడతావు. ఈ రెండవ మరణాన్ని నుండి తప్పించుకోవడానికే కదండి ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు, ఎంత ప్రార్థనలు చేసేది, ఎంత చక్కగా దేవుడికి ఆరాధన జరిగించేది, ఇంత స్తుతులు చెల్లించేది, ఈ సమయాన్నంతా దేవుడితో గడిపేది దేనికోసం అండి? రెండవ మరణాన్ని తప్పించుకోవడానికి. ఈ రెండవ మరణాన్ని తప్పించుకునేటువంటి
లోకం అంతా ఉండిపోయిందండి. ఎన్నో ఆత్మలు యెహోవాయే దేవుడిని గుర్తించలేకపోతున్నారు. ఈయన దేవుడని ఈయన సన్నిధానానికి రాలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ దేవుడి సన్నిధానానికి రప్పించగలుగుతావు. యెహోవాయే దేవుడని సర్వ లోకము కూడా కేకలు వేసి ఆయన ముందు సాగిలపడుతుంది. అప్పుడు మాత్రమే దేవుడు ప్రభువుగా నీకు నీ జీవితానికి ఉండగలుగుతాడు. జనులందరికీ కూడా సింహాసనాసీనుడిగా కనపడతాడు. రారాజును చూస్తున్నటువంటి జనులందరూ కూడా ఈయనే నిజమైన దేవుడు అని దేవుణ్ణి కొనియాడతారు. ఇంత గొప్ప కార్యం జరగాలి అంటే నువ్వు ఈ విధమైనటువంటి పరసంబంధమైనటువంటి కృతజ్ఞతలను చెల్లించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక 4వదిగా చూసుకున్నట్లయితే కీర్తిపరమైనటువంటి కృతజ్ఞతలు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1-3 అదే అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండేది. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతడికి 7 కుమారులు, 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పరివారును ఆస్తిగా కలిగి తూర్పు దిక్కున ఉన్నవారి అందరికంటే కూడా ఇవన్నీ కలిగి ఉండడం వల్ల గొప్పవాడుగా చెప్పబడుతున్నాడు. ఇలాంటి యోబు కుమారులు విందులు చేసేవారండి. ఆ విందులు చేసినప్పుడు కుమార్తెలు కూడా ఆ విందులకి అటెండ్ అయ్యేవాళ్ళు. ఈ విందులు పూర్తయిన తర్వాత కుమారులు పాపం చేసి తమ హృదయమందు దేవుని దూషించారేమో అని చెప్పి యోబు ఆలోచన చేసి వారిని అందరినీ పిలువనంపించి పవిత్రపరిచి వారి ఒక్కొక్కరి నిమిత్తము అరుణోదయమునే లేచి దహన బలులను అర్పించుచూ ఉండేవాడు. నిత్యము యోబు ఇలా చేస్తూనే ఉండేవాడు. ఇవన్నీ యోబు చెల్లించినటువంటి ఇహ సంబంధమైనటువంటి కృతజ్ఞతలు. ఇలాంటి యోబు పర సంబంధమైనటువంటి కృతజ్ఞతలను ఎప్పుడు ఎలా చెల్లించగలిగాడు అంటే కనుక ఇదే యోబు గ్రంథము 19వ అధ్యాయము 23-24 వచనాలు చూసినట్లయితే కనుక, నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుచున్నాను. చూడండి, ఏ శాశ్వత కీర్తిని గురించి యోబు ఆలోచన చేస్తున్నాడు. ఈ లోకపరమైనటువంటి కీర్తిని గురించి యోబు ఆలోచించడం లేదు. శాశ్వత కీర్తి అంటే ఎప్పటికీ కూడా తరిగిపోయినటువంటి కీర్తి నాకు కావాలి అని చెప్పి యోబు అనుకుంటున్నాడు. యోబు ఎంత యథార్థవంతుడో మనకు అందరికీ తెలుసు. యోబు యథార్థతను గురించి అపవాది వచ్చి దేవుడి దగ్గర ఛాలెంజ్ చేసినప్పుడు దేవుడు అపవాదికి యోబు మీదకి శ్రమలను అనుమతించాడు. ఎందుకంటే యోబు ఆ శ్రమల్లో నుండి తాను గెలుస్తాడు, తనను గెలిపిస్తాడు అని. అంటే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరి మీద నమ్మకాన్ని ఉంచాడండి? ఒక మానవుడి మీద నమ్మకాన్ని ఉంచాడు. దేన్ని బట్టి ఉంచాడు? అతని యథార్థతను బట్టి. కాబట్టి యోబు మీదకి వచ్చినటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కూడా యోబు గెలుచుకుంటూనే వచ్చాడు. తన యథార్థత నుంచి ఏనాడు జారిపోలేదు. కాబట్టి దేవుడు పెట్టుకున్నటువంటి నమ్మకం ప్రకారము తను గెలిచాడు, దేవుణ్ణి గెలిపించాడు. అందుచేత యోబు చెల్లించినటువంటి పరిసంబంధమైనటువంటి కృతజ్ఞతలను మన జీవితాల్లో మనం ఏ విధంగా చెల్లించాలి అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. కీర్తి. ఈ కీర్తి చిన్న పిల్లల దగ్గర నుండి రేపో ఎల్లుండో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వారి వరకు అందరూ కావాలనుకునేది. ఎవ్వరు గొప్పొద్దు అనుకునే వాళ్ళు లేరండి. ఒకవేళ అలా చెప్తున్నారు అంటే నోటితో, అది కేవలం అబద్ధమే. అది హృదయంలోంచి వచ్చేది కానే కాదు. అందుచేత ఈ అశాశ్వతమైనటువంటి కీర్తిని కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మేము గొప్పగా ఉండాలనే ఆలోచిస్తున్నారు. కొంతమంది పదవులు బట్టి కీర్తిని కోరుకుంటున్నారు, కొంతమంది అందాన్ని బట్టి కీర్తిని కోరుకుంటున్నారు, కొంతమంది ఐశ్వర్యాన్ని బట్టి కీర్తిని కోరుకుంటున్నారు, కొంతమంది జ్ఞానాన్ని బట్టి కీర్తిని కోరుకుంటున్నారు. ఏవైనప్పటికీ కూడా మాకు కీర్తి కావాలి కావాలి కావాలి, ఇదే ఆలోచన. ఈ కీర్తి కోసము, ఈ గొప్ప కోసమే కదండి కుటుంబాల్లో కలహాలు, ఈ గొప్ప కోసమే కదా సంఘాల్లో గొడవలు, ఈ గొప్ప కోసమే కదా సమాజంలో అలజడులు, ఈ గొప్ప కోసమే కదా ప్రపంచమంతా కూడా కొట్లాటలు. ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా నేను గొప్పవాడిగా ఉండాలి అనేటువంటి తపన ఆలోచనతోనే ఉంటున్నాడు. కాబట్టి దానికోసమే ప్రయాసపడుతున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు కూడా నేను ఎంత గొప్పవాడిని అనిపించుకుంటాను జనుల మధ్య అని ఆలోచిస్తున్నాడు. ఈ అశాశ్వతమైనటువంటి కీర్తిని పొందుకోవడానికే
ఆరాటపడుతున్నాడు. ఇలాంటి కీర్తిని పొందుకోవటానికే కదా ఆనాడు లూసిఫరు దేవుని సన్నిధానంలో ఆరాటపడ్డాడు. కాబట్టి లూసిఫర్ని దేవుడు ఏం చేశాడండి? పాతాళానికి నెట్టేశాడు. అదే పరిస్థితి నీది కూడా. నువ్వు ఈ అశాశ్వతమైనటువంటి కీర్తి కావాలి అనుకుంటే కనుక నువ్వు రేపటి దినమంది ఎక్కడుంటావో తెలుసా? పాతాళంలో ఉంటావు. దేవుని సన్నిధానంలో, దేవుని రాజ్యంలో నీకు ప్రవేశం లేనే లేదు. అందుచేత ఈ అశాశ్వతమైనటువంటి కీర్తిని నువ్వు కోరుకోకూడదు. నువ్వెవరు అని నిన్ను ఎవరైనా అడుగుతారు. అడిగినప్పుడు నువ్వు చెప్పేది ఏంటో తెలుసా? నీ చరిత్ర చెప్తావు. ఏ చరిత్ర చెప్తావో తెలుసా? మా ముత్తాత ఈ ఊరికి పెద్దండి, తర్వాత మా తాత పెద్దండి, తర్వాత మా నాన్న పెద్దండి, ఇప్పుడు నేను పెద్దగా ఉన్నాను అంటావు. అంటే ఈ లోక చరిత్రను గురించి వివరిస్తుంటే ఆ వినేవాళ్ళు నిన్ను గొప్పవాడిగా ఎంచాలని ఆశపడుతున్నావు. అంటే తపన పడుతున్నావు. ఈ లోక కీర్తిని 10 మందికి తెలియజెప్పాలని తపన పడుతున్నావు. కానీ అలా చెప్పడం కాదు. నువ్వు ఎవరు అని నిన్ను అడిగినప్పుడు నేను దేవుని కుటుంబంలో సభ్యురాల్ని అని చెప్పగలిగేటువంటి ధైర్యం నీకు ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు పురుషోత్తం చౌదరి గారు కీర్తనల పుస్తకంలో 435వ పాట మనం చూసినట్లయితే కనుక తన చక్కని అనుభవాన్ని పాట ద్వారా వివరించారండి. ఏమంటున్నారంటే, యెహోవా మా తండ్రి కాడ, యేసు మా అన్న కాడ అంటున్నారు. అబ్రహాము అలాగే దావీదు వీళ్ళంతా కూడా నా చుట్టాలు కారా అంటున్నారు. పేతురాది అపోస్తులందరూ కూడా నిజ కూటస్థులు కారా అంటున్నారు. ఏ ఖ్యాతి సభల గురించి వివరిస్తున్నారంటే మోక్ష నగరు నా పుట్టిల్లు అంటున్నారు. అంటే పాటలు ఇప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా పుట్టవండి. రచయిత పాట రాస్తున్నాడు అంటే ఒక అనుభవం ఉంటుంది. అది ఆ అనుభవమే అనుభూతిగా మార్చుకుంటాడు. ఆ అనుభూతిలో నుంచే పాటలు పుడతాయి. అటువంటి పాటలే జనులందరికీ భావాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఆ పాటల్లో ఉండేటువంటి భావం ద్వారా జనులందరూ దేవుని తట్టు త్రిప్పబడతారు. అంత గొప్ప చరిత్ర పాటకు ఉందండి. అందుచేత ఆ విధమైనటువంటి పాటను పురుషోత్తం చౌదరి గారు రాసి తను పరలోక సభ్యుడు, అంటే దేవుని కుటుంబంలో సభ్యుడిని అని తెలియజేస్తున్నారు. ఆ విధంగానే నువ్వు ఈరోజు చెప్పగలగాలి. నువ్వు ఎవరివి అంటే నేను దేవుని కుటుంబంలో సభ్యురాల్ని అని చెప్పగలగాలి. మరి ఈ మాట చెప్పటానికి, ఇలాంటి మాట నువ్వు చెప్తున్నప్పుడు నీ ఏ కీర్తిని కోరుకున్నవాడిగా ఉంటావో తెలుసా? శాశ్వతమైనటువంటి కీర్తిని కోరుకున్నవాడిగా ఉంటావు. శాశ్వతమైనటువంటి కీర్తిని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటున్నావో, దేవుని రాజ్యాన్ని లూకాసు వార్తలో చెప్తున్నాడు కదా, మొదటిగా నా రాజ్యాన్ని వెతకండి, దేనికోసం చింతించొద్దు అని దేవుడు. ఆ విధంగా ఆయన రాజ్యాన్ని వెతకడం కాదు, ఆయన రాజ్యాన్నే ఈ లోకంలో స్థాపించేస్తావు. దానికి మూల స్తంభానివి నువ్వే అవుతావు. నువ్వు మూల స్తంభంగా ఉంటావు. నీ చుట్టూ అనేక స్తంభాలు నిలువబెట్టబడతాయి. ఈ స్తంభాల మీద ఒక భవనం ఏర్పడుతుంది. ఆ భవనమే దేవుని యొక్క రాజ్యం. ఆ దేవుని యొక్క రాజ్యంలో సింహాసనాసీనుడైనటువంటి దేవుడు రారాజు వలె ఎప్పటికీ నిలిచి ఉంటాడు. ఆ ఉన్నటువంటి సింహాసనాసీనుడైనటువంటి దేవుణ్ణి జనులందరూ కూడా తెలుసుకుంటారు. శాశ్వతమైనటువంటి కీర్తి కోసం ఆశపడతారు. ఆ దేవుడి సన్నిధానానికి వస్తారు. కాబట్టి అత్యున్నతమైనటువంటి సింహాసనాసీనుడైనటువంటి దేవుని సన్నిధానంలో రేపటి దినమందు నివసించగలుగుతారు. నువ్వు ఇలాంటి కీర్తిని కోరుకోలేనట్టయితే కనుక క్రైస్తవ్యాన్ని, ఇప్పుడు మత్తయి సువార్తలో చెప్తున్నారు కదండి, ఇద్దరు గుడ్డివాళ్ళు ఉన్నారు. ఒక గుడ్డివాడు వేరొక గుడ్డివాడికి త్రోవ చూపలేడు. ఎందుకంటే వాడు చూపాలి అని ప్రయత్నిస్తే ఇద్దరు గుడ్డివాళ్లే కాబట్టి గుంటలో పడతారు. అలాగే నువ్వు కూడా ఈ క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తూ మాదిరిని చూపించలేనటువంటి క్రైస్తవుడిగా ఉన్నంత కాలము కూడా గుడ్డివాడివే. కాబట్టి క్రైస్తవ్యం అసలు తెలియకుండా ఉన్నవాళ్ళు గుడ్డితనంతో ఉంటారు. అటువంటి గుడ్డివాడికి నువ్వెళ్ళి త్రోవ చూపించాలి అనుకుంటావు. ఎందుకంటే నువ్వే గుడ్డివాడివైపోయావు. క్రైస్తవ్యం అనుభవిస్తున్నావు కానీ క్రైస్తవ్యంలో ఉండేటువంటి మాధుర్యాన్ని నువ్వు తెలియజెప్పలేకపోతున్నావు. కాబట్టి మాదిరి లేదు నీ దగ్గర. చూసే వాళ్ళందరూ కూడా నిన్ను చూసి మంచి మాదిరి అని అనుకోలేకపోతున్నారు. నీ మాటల్లో పవిత్రత లేదు, అలాగే నీ చూపులో పవిత్రత లేదు, నీ అంతరంగంలో అస్సలు లేదు పవిత్రత. ఇలా లేకుండా నువ్వు జీవిస్తూ క్రైస్తవ్యంలోకి రండి 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 అంటే ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? ఎందుకు దేవుణ్ణి నిజమైన దేవుడని అంగీకరిస్తారు? ఈ పని చెయ్యకుండా నువ్వే ఆటంకంగా నిలిచిపోతున్నావు. కాబట్టి దేవుడు ఈ రోజు నిన్ను విరోధిగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడో తెలుసా? ఒక విరోధిగా చూస్తున్నాడు. నువ్వు మనిషికి విరోధిగా అయితే, ఈ లోకస్తులకు విరోధి అయితే ఎక్కడికన్నా పారిపోగలవేమో, కానీ దేవుడికి విరోధి అయితే కనుక ఎక్కడ బండ సందుల్లో, కొండ గుహల్లో ఎక్కడ దాక్కున్నా కూడా రేపటి దినమందు దేవుడు ఉగ్రుడై రాబోతున్నాడు. ఆ ఉగ్రుడై వస్తున్నటువంటి దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి శక్తి నీకు ఈ రోజు లేకుండా పోతుంది. దేనివల్ల అంటే అశాశ్వతమైన
శాశ్వతమైన వాటి వల్ల, నువ్వు అశాశ్వతమైనటువంటి గొప్పతనాన్ని కోరుకోవటం వల్ల ఇదంతా జరుగుతుంది. కాబట్టి దీన్ని విడిచిపెట్టమని దేవుడు చాలా ఖండితంగా ఈరోజు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నువ్వు తప్పకుండా శాశ్వతమైనటువంటి కీర్తి వైపే చూడాలి. శాశ్వతమైనటువంటి కీర్తి వైపు చూసినప్పుడు మాత్రమే దేవుని యొక్క తలాంతులు నీకు తెలుస్తాయి. దేవునితో, పరిశుద్ధాత్ముడితో మంచి రిలేషన్ ఉంటుంది. పరిశుద్ధాత్ముడితో నీకు రిలేషన్ ఉంది అంటే కనుక దేవుడు నిన్ను ఎప్పుడు కూడా తన పని నిమిత్తము వాడుకుంటూ ఉంటాడు. నీ మాటలన్నీ దేవుని సంబంధిగానే ఉంటాయి. దేవునికి సంబంధించినవే నువ్వు మాట్లాడగలుగుతావు. లోకపరమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడవు. లోకస్తులు కూర్చున్న చోట నువ్వు కూర్చోడు కూడా కూర్చోవు. ఎందుకంటే నిన్ను నువ్వు శుద్ధిపరచుకోవడానికి అక్కడ మాటలు నువ్వు వినడం ద్వారా కూడా పాపం చేస్తావేమో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతావు. ఆ విధంగా ప్రత్యేకింపబడతావు. దేవుడు ఎప్పుడైతే నిన్ను ప్రత్యేకంగా చూశాడో నీ మీదకి శోధనలను అనుమతిస్తాడు. యోబు మీదకి ఎలాగైతే శోధనలను అనుమతించాడో అలాగే నీ మీద కూడా శోధనలను అనుమతిస్తాడు. అలాంటి శోధనలను నువ్వు అన్నీ జయించుకుంటూ వస్తావు. యోబు గెలిపించినట్టే నువ్వు గెలుస్తావు, దేవుణ్ణి గెలిపిస్తావు. అందుచేత అటువంటి శాశ్వతమైనటువంటి కీర్తిని కోరుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. రేపటి దినమందు శాశ్వత రాజ్యంలో సభ్యత్వాన్ని పొందుకోమని మనందరికీ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి పరసంబంధమైనటువంటి కృతజ్ఞతలు మనం చెల్లించినప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలో ఉండగలుగుతాము. స్తుతి లేదే ఏ రోజు ఏది జరగదండి. ప్రతిరోజు స్తోత్రం అంటావు, స్తుతి అంటావు, ఎన్నో రకాలుగా దేవుణ్ణి కొనియాడతావు. కానీ అవి దేవుడికి ఇంపైనవి కాదు అంటున్నాడు. ఆ స్వరం నీకు ఎప్పుడైనా వినపడిందా? ఆ స్వరాన్ని ఆలకించేటువంటి శక్తి నీకు ఉందా? దేవుడు చెప్తున్నాడు, నీ మాటలు, నీ ప్రార్థన, నీ ఆరాధన, నువ్వు నాకు చెల్లిస్తున్నటువంటి స్తుతులు నాకు ఇంపైనవిగా లేవు అంటున్నాడు. కానీ ఆ మాట నువ్వు ఆలకించట్లేదు. ఎందుకు ఆలకించట్లేదంటే నువ్వు పూర్తిగా అపవాది ప్రబంధ హస్తాలలో చిక్కుకుపోయావు. దానిలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ఎందుకు రాలేకపోతున్నావు అంటే దేవుడి వైపు నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టే రాలేకపోతున్నావు. అందుచేత దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దేవుని మాటలను ఆలకించి దేవుని మార్గంలో నడిచినప్పుడు మాత్రమే సింహాసనాసీనుడైనటువంటి దేవుడు నీకు కనపడతాడు. జనులందరికీ కనపడేలాగా నువ్వు చేస్తావు. మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై కూర్చున్నప్పుడు జనులందరూ కూడా ఆయన మీద ప్రోగు చేయబడతారు. గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరిచినట్లు ఈ సింహాసనాసీనుడైనటువంటి మనుష్య కుమారుడైన ప్రభువు జనుల్ని వేరుపరుచుతాడు. కుడివైపున ఉన్నవారిని గొర్రెలుగా ఉంచి వారిని ఆశీర్వదించబడిన వారిగా లెక్కిస్తాడు. అలాంటి గొర్రెగా నువ్వు ఉండగలిగితే మాత్రమే నువ్వు నిత్య జీవనంలో ప్రవేశిస్తావు. ఇలా మేకగా ఉండిపోయి మేకల మందులో కలిసిపోతే మాత్రం నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిత్య జీవనంలో ప్రవేశం లేదు. నిత్య జీవనంలో ప్రవేశం లేకుండా ఆ రోజు పడే వేదన కంటే ఈ రోజు నిన్ను దేవుడు ఏమడుగుతున్నాడు? పాపం చేయొద్దు అంటున్నాడు. పాపం చేయకుండా ఉండలేవా? పాపం చేస్తే కానీ ఉదయం నుంచి రాత్రి వరకు పాపం చేస్తే కానీ నీ జీవితానికి సంతోషం ఉండదా? పాపం చెయ్యొద్దని పదే పదే దేవుడు హెచ్చరిస్తున్నా నీకు అర్థం కావట్లేదా? ఒక్క ప్రసంగం 100 ప్రసంగాల వంటిది కావాలి. అనేక ఆత్మలను రక్షించడానికి ఆ ప్రసంగం ఉపయోగపడాలని నా భర్త నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆ ప్రోత్సాహం ఏంటంటే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ గోజాడుతూ ఉంటాడు. అటువంటి ప్రసంగం, అటువంటి మాటలు మాకు ఆత్మీయ ఆహారాన్ని, ఆత్మీయ స్వస్థతను కలగచేయాలి, అలాగే జనులందరికీ చేర్చగలగాలి. ఇటువంటి కృప చూపు అంటూ నా భర్త దేవుడి దగ్గర రోజాడుతున్నాడు. ఆ ప్రార్థన ఎప్పుడు దేవుడు ఆలకిస్తున్నాడు. దాని ఫలాన్ని మీరే చూడగలుగుతున్నారు. కాబట్టి దేవుడు మంచిగా నీతో చెప్తున్నప్పుడే నువ్వు ఆలకించి నీ జీవితాన్ని సరిచేసుకుంటేనే రేపటి దినమందు దేవుడి రాజ్యంలో నీకు ప్రవేశం ఉంటుంది. లేకపోతే కనుక నువ్వు పాతాళంలోనే ఉండిపోతావు. దాని నుంచి నువ్వు బయటకు, లూసిఫర్ ఎలాగైతే పాతాళం నుంచి దేవుని రాజ్యానికి చేరుకోలేకపోతున్నాడో అదే పరిస్థితి నీది కూడా. కాబట్టి దేవునికి ఇష్టురాలిగా జీవించు, దేవునికి ఇంపైన స్తుతులు చెల్లించు, పర సంబంధమైనటువంటి కృతజ్ఞతలు చెల్లించు. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడిని యందు, నీ కృతజ్ఞతల యందు సంతోషపడతాడు. అట్టి కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. అట్టి కృప మనకందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. 10 నిమిషాలు దేవుని సన్నిధానంలో ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం.